చాలా బాగుందన్న సినిమా అయితే. ఆయన ధ్యేయం ఏంటంటే ధర్మం అన్నయ్య. ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ధర్మం కోసం నిలబడతారని ఆయన మనకి చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది మాత్రం మనం కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదే నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. మైనస్లు అనేవి అన్నయ్య అనేసరికన్నా అన్నీ మాకు కనిపిస్తే చాలా మైనస్ కాదు, మాకు మైనస్లు నెగిటివ్లు పాజిటివ్లు ఇవన్నీ కాదు. మెయిన్ మనం ఆలోచించేది ఎప్పుడంటే ఎక్కువగా ధర్మం కోసం పాజిటివ్ ప్రజలకు ఉపయోగపడాలి. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే సినిమాలు అన్నయ్య ఎప్పుడు తీస్తుంటాడు. అది అసలు ఆయన ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నయ్య. ఇది మాత్రం మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సినిమా పరంగా మనం చూస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. లేదన్నా అన్న ప్రతి పాయింట్ చాలా క్లియర్గా మనకు చెప్తున్నాడు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలన్నయ్య. విత్ ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన విషయం ఇది. ఇది మాత్రం పక్కా చెప్పదలుచుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది, ఎక్సలెంట్. నాకు తెలిసి ఏం లేదు, మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం. ఆయన ఇంటర్వెల్ ఫైట్ ఒక హైలైట్, సినిమాకే హైలైట్. సినిమా మొత్తం చూడాలంటే ఆయన కోసమే చూడాలి. అల్టిమేట్ బాగుంది, చాలా బాగా తీసారు. ఇంటర్వెల్ ముందు క్రిష్ గారి తాలూకా పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇతను సెకండ్ హాఫ్ ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా అవసరం అయిపోతుంది, కళ్ళు మూసుకొని అయిపోతుంది. ఆయనే మామూలుగా నిల్చుంటే చాలు ఆయనకి. బాగుందండి ఓవర్ సినిమా. మరీ అంత కానీ సైలెంట్గా వచ్చి చాలా బాగుంది. సో హీరోయిన్ లాగానే ఉంటారు అంతే. నిజంగా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ చాలా బాగుంది. సినిమా నీట్ గా చూడండి, బాగుంది. మీరు అనవసరంగా పిచ్చిగా ఎమోషన్ అయిపోయి ఏది ఇట్లా ఉంది అలా ఉంది అని చేయకండి. చాలా నీట్ గా ఉంది. ప్రతి డైలాగ్ నీట్ గా వినండి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒకప్పుడు మనం ఎంత అరాచకంగా చేశారో దాన్ని కరెక్ట్ గా చూపించాడు. నీట్ చూడండి, ఓకేనా? జనాలు అనవసరంగా ఎమోషన్ అవ్వకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. చాలా నీట్ గా ఉంది స్టోరీ. ఇట్ వాస్ దట్ బ్యూటిఫుల్ అన్నమాట. ఆయన కళ్ళు గానీ, హెయిర్ స్టైల్ గానీ, ఆయన నవ్వు గానీ సో నైస్. మూవీ అట్లా స్లోగా పోతా ఉంటుంది. కరెక్ట్ గా ఆయనకు ఒక హై ఎలివేషన్ మూమెంట్ వస్తుంది. ఏముంది ఆ స్వామి ఈ మూమెంట్ అనేది అనిపిస్తుంది. Movie songs and BGM is also good, but it's like a mythological movie, so we can't expect so much from this movie, but it's nice. We can watch it, and part 2 kosam wait chestana. I'm a huge fan of Allu Arjun, but I'm still waiting for Peddi. పిచ్చిగా వెయిట్ చేస్తాను పెద్ది కోసం, ఓజీ కోసం వెయిట్ చేస్తాను, దీని పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇట్స్ రియలీ నైస్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే బేసిక్ గా ఏదైతే మన హిస్టరీ గురించి, సన్నద్ధం గురించి మాట్లాడారు. అంటే ఆడియన్స్ అందరూ చూడొచ్చు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అని. చేశాం కదా, ఆయన కనపడటమే ఒక పండగ. థ్యాంక్ యూ. చూడలేదా మరి? మీరు చెప్పండి మరి. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా